Okay, guys, good morning, good afternoon, good evening. Welcome back to day 41 of React in 90 days plan. ఈరోజు యూనిట్ టెస్టింగ్. ఓకే, యూనిట్ టెస్టింగ్ ఏంటి, అసలు దాని మందల, దాని పరిస్థితి, దాని ప్రభావం, వాట్ టు డూ అండ్ వాట్ నాట్ టు డూ. లెట్స్ చెక్. ఓకే, లెట్స్ డౌన్లోడ్ ద మెటీరియల్. So I downloaded both. That is good. So there is a scenario ఇక్కడ మనకి టాపిక్స్ నేను యాడ్ చేయలేదు, యాడ్ చేస్తా. ఓకే, దట్ మైట్ బి మిస్డ్. Setup, usage, benefits, matches, spying, mocking, and end-to-end implementation. Okay, fine. Let's go back. Okay, topics add చేయలేదు, I just added the topics. Fine. ఇప్పుడు డౌన్లోడ్ లో కరెక్ట్ గా వస్తుంది. ఫైన్. సో నౌ లెట్స్ see, let's continue. Okay, let's open the PPT. Unit testing means what? Any website you develop or I develop, I need to test every piece of the code should work properly. అంటే ఇప్పుడు సెనాక్ లోనే చూడండి. ఇన్ సెనాక్ పేజ్ లోడ్ అయినప్పుడు లోగో ఉంది, కరెక్ట్ గా ఉందా లేదా, తర్వాత పేరు ఉందా లేదా, తర్వాత ఇక్కడ అన్ని ఉన్నాయా లేదా, హోమ్, కోర్సు, మెంటర్షిప్, యాప్స్ అన్ని ఉన్నాయా లేదా, అంటే ఆ టెక్స్ట్ ఉందా లేదా, ఇక్కడ లైవ్ టెక్ కోర్స్ ఇది ఉందా లేదా, ఇక్కడ ఎన్ని కోర్సెస్ ఉన్నాయి మనకి, ఒక 9 or 10 ఉన్నాయి. ఆ 10 కోర్సెస్ కరెక్ట్ గా లోడ్ అయ్యా లేదా, వాటికి విజిట్ కోర్స్ అనే బటన్ ఉందా, వాటికి రిసోర్సెస్ అనే బటన్ ఉందా, సబ్జెక్ట్స్ కౌంట్ ఉందా, యూట్యూబ్ ప్లేలిస్ట్ బటన్ ఉందా, దాన్ని క్లిక్ చేసినప్పుడు అది నావిగేట్ అవుతుందా లేదా, ప్రతిదీ I want to test, I want to check whether every functionality is working or not. That's everything is an unit of work. ఇప్పుడు డిస్ప్లేయింగ్ ది యూట్యూబ్ ప్లేలిస్ట్, ఇట్స్ ఎన్ యూనిట్ ఆఫ్ ఫంక్షన్. అంటే అదొక వర్క్, అదొక డిస్ప్లే ఫంక్షనాలిటీ. సిలబస్ డౌన్లోడ్ అనేది ఒక ఫంక్షనాలిటీ. అది ప్రతిదీ వర్క్ అవుతుందా లేదా అనేది యూనిట్, ఎవ్రీ యూనిట్. ఇప్పుడు నేను లాగిన్ అవుతున్నాను, అడ్మిన్ క్లిక్ చేశాను, ఇది ఓపెన్ అయింది, ఇప్పుడు సైన్ అవుట్ అయ్యాను, మళ్ళీ అడ్మిన్ క్లిక్ చేసి లాగిన్ అడుగుద్ది, లాగిన్ పేజ్ వర్క్ అవుతుందా లేదా, అదొక యూనిట్ ఆఫ్ వర్క్. గాట్ ఇట్. మళ్ళీ కాంటాక్ట్ అసలు పేజ్ లోడ్ అవుతుంది, దాంట్లో యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ అకౌంట్ 3 ఉన్నాయా లేదా, ప్రతిదీ we need to verify as a developer that every unit of work or every unit of code is working on a logic. That's a logic, it's displaying something. Okay, we want to write some logic to display something. Again we want to write some logic to check whether it is displaying or not. అది లాగిన్ ఫంక్షనాలిటీ అయినా, సైన్ అప్ అయినా, హోమ్ పేజ్ లోడింగ్ అయినా, ఏదైనా సరే ప్రతిదీ ఇట్స్ అన్ యూనిట్, we need to test. Got it? నౌ మనకి యూనిట్ టెస్టింగ్ రాయడానికి రియాక్ట్ లో టెస్టింగ్ లైబ్రరీ, జస్ట్ టెస్టింగ్ లైబ్రరీ అని ఉంటుంది, రియాక్ట్ టెస్టింగ్ లైబ్రరీ. వీ వాంట్ టు యూస్ దట్. ఓకే, జస్ట్ అండ్ రియాక్ట్ టెస్టింగ్ లైబ్రరీ. సో యూజింగ్ దట్ ఫస్ట్ మనం ఏం చేయాలంటే వైట్ టెస్ట్. సో ప్రెసెంట్ వచ్చి మనము వైట్ బిల్డ్ యూజ్ చేస్తున్నాం రియాక్ట్ లో. మొన్నటి వరకు NPM వాడేవాళ్ళం, ఇప్పుడు వైట్, లేటెస్ట్ ఇస్ ద వైట్ ఈస్ మచ్ ఫాస్టర్ దెన్ ఎనీథింగ్. గాట్ ఇట్? ఇట్స్ మచ్ ఫాస్టర్. ఎందుకు మచ్ ఫాస్టర్ అంటే, ప్రీవియస్ గా మనకి నేటివ్ జావా స్క్రిప్ట్ ఆర్ టైప్ స్క్రిప్ట్ ప్రోగ్రామ్ ట్రాన్స్పైల్ అవడానికి టైం పట్టేది. బట్ వైట్ డైరెక్ట్ గా బ్రౌజర్ అండర్స్టాండబుల్ ఫాస్టెస్ట్ ఆప్టిమైజేషన్ ఆఫ్ ఫైల్స్ అనేది ఇస్తుంది, కాబట్టి ఇట్స్ వెరీ ఆప్టిమల్ అనమాట, అలా అనుకోండి. సో దానికి వైట్ సెటప్ చేస్తాము. ఏ ప్యాటర్న్ అంటే ఏందో చెప్తాం. ఓకేనా? తర్వాత దీని బెనిఫిట్స్ ఏంటంటే, అసలు ఎందుకు యూనిట్ టెస్టింగ్ చేయాలి అంటే, ఏదైనా ఒక వెబ్సైట్ మీరు ఆన్లైన్లోకి రిలీజ్ చేసే ముందు అన్ని వర్క్ అవుతున్నాయో లేదో అన్ని వర్క్ అవుతున్నాయో లేదో చెక్ చేయకుండా రిలీజ్ చేసి ఏమవుతుంది, అప్లికేషన్ క్రాష్ అవుతుంది. ఒకసారి అప్లికేషన్ డౌన్ అయితే, ఇప్పుడు ఆండ్రాయిడ్ అప్లికేషన్ ఉంది, ఫోన్ పేనే ఉంది, కొత్త వర్షన్ అప్డేట్ అయింది, UI అప్డేట్ అయింది, చాలా బాగున్నాయి బటన్లు, ఇప్పుడు అంతా బాగుంది, అర్థమవుతుంది.
ఆన్లైన్లోకి రిలీజ్ చేసాము, టెస్టింగ్ చేయకుండా రిలీజ్ చేశారు అనుకో, అది యూనిట్ టెస్టింగ్ ఏదైనా సరే టెస్టింగ్ చేయకుండా రిలీజ్ చేస్తే అప్లికేషన్ క్రాష్ అయింది, మీ పేమెంట్ ఫెయిల్ అయింది, మీరు 70,000 కొట్టారు వేరే వాడికి, డబ్బులు ఎక్కడికి పోయాయి? వాడి అకౌంట్‌కి పోలా, నీ అకౌంట్‌లో లేవు, ఎక్కడో ఉన్నాయి ప్రాబ్లమ్. ఇప్పుడు నీ ఫ్రస్ట్రేషన్ ఎలా ఉంటది? రేపు నుంచి నువ్వు ఫోన్‌పే వాడతావా? పేటీఎంకెళ్ళిపోతావు. థింగ్ ఏందంటే ఏదైనా ఒక చిన్నది పని చేయకపోయినా సరే యూజర్స్ అంత ఎఫెక్ట్ ఉంటది. ఈవెన్ అన్‌ఇన్‌స్టాల్ కూడా చేసేస్తారు. దట్ ఈస్ ద ప్రాబ్లమ్. టెస్టింగ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దట్ ఎవ్రీథింగ్ షుడ్ వర్క్ ఫైన్. ఈవెన్ అక్కడ పే అనే బటన్ లేకపోయినా అసలు యాప్ ఎవరు వాడలేరు. గాట్ ఇట్. అలా చిన్న బటన్ కూడా ఇంపార్టెంటే. మనం ఒక బటనే అనుకోవచ్చు. ఆ బటన్ లేకపోతే నువ్వు పేమెంట్ కొట్టే బటనే లేదు కదా! సో దట్ ఈస్ వాట్. ప్రతిది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ దట్ ఇట్ షుడ్ మేక్ ష్యూర్ దట్ ఎవ్రీథింగ్ ఈస్ కన్సిస్టెంట్ అండ్ ఇట్ షుడ్ బి అది ఆ ఎఫెక్ట్‌ని మనం ముందే రిజాల్వ్ చేసి రిలీజ్ చేస్తాం. కాబట్టి ట్రస్ట్ ఉంటది. ఓకే. ట్రస్ట్ ఉంటది. అది వర్క్ అవుతుందని మనకు తెలుస్తదనమాట. మనం కాంపోనెంట్స్‌ని, ట్యాగ్స్‌ని, రౌటర్స్‌ని, ఫంక్షన్స్‌ని, హుక్‌ని, ఏపీఐస్‌ని, రిలాక్స్‌ని ఎవ్రీథింగ్‌ని టెస్ట్ చేసేలాగా ఈరోజు రాద్దాం కోడ్. ఓకేనా? యాక్చువల్‌గా ఇప్పుడు చెప్తా చూడండి. యూనిట్ టెస్టింగ్ నౌ ఫ్రమ్ ద లాస్ట్ 2, 3 ఇయర్స్ చాట్‌జీపీటీ వచ్చిన తర్వాత మనం చాట్‌జీపీటీతోనే రాస్తాం. ఓన్‌గా రాయం. నేను ఏ రోజు రియాక్ట్ టెస్టింగ్ ఓన్‌గా రాయలేదు. ఇప్పటి వరకు కూడా నా లాస్ట్ 2, 3 ఇయర్స్ రియాక్ట్ నేను ఓన్‌గా రాయలేదు. ఏఐ ద్వారానే రాసా. బట్ ఈరోజు ఫస్ట్ సింటాక్స్ నేను ఓన్‌గా రాసి తర్వాత ఏఐ ద్వారా రాస్తా. ఏఐ ద్వారానే రాస్తావు జాబ్‌లో. అది ఎలా రాస్తావు కరెక్ట్ ఎగ్జాక్ట్‌గా జాబ్‌లో రాసే ప్రాసెస్ మొత్తం ఈరోజు చెప్తా. ఓకే. యాంటీ గ్రావిటీ గాదు, కర్సర్ గాదు, క్లాడ్ గాదు. అవి ఏమి వాడరు. కొన్ని టూల్సే అంటే కోపైలట్ అని, మైక్రోసాఫ్ట్ కోపైలట్ ఇవి కొన్ని యాక్సెప్టెన్స్ ఇస్తారు కంపెనీస్‌లో. ఆటి వరకు మనం వాడొచ్చన్నమాట. ఫస్ట్ థింగ్ ఏందంటే ఐయామ్ క్రియేటింగ్ ఏ ప్రాజెక్ట్. ఉన్న ప్రాజెక్ట్‌లో అయినా వాడుకోవచ్చు. బట్ ఫ్రెష్‌గా ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేద్దాం. ఓకే. లెట్స్ టేక్ ఏ ప్రాజెక్ట్. రియాక్ట్ ప్రాజెక్ట్స్‌కెళ్ళాను. హ్మ్. యూజింగ్ వైట్ విల్ క్రియేట్. వైట్ అట్ లేటెస్ట్ యాప్ పేరు ఏమిద్దామంటే యూనిట్ టెస్ట్ రియాక్ట్ టెంప్లేట్ రియాక్ట్ ఇద్దాం. సో we will be using it. Okay. Yes. చూడండి. సో ఎన్‌పిఎం క్రియేట్ వైట్ లేటెస్ట్ వైట్ ప్రాజెక్ట్ నేమ్ వచ్చి యూనిట్ టెస్ట్ రియాక్ట్, టెంప్లేట్ వచ్చి రియాక్ట్. మనకిప్పుడు ఏం కావాలి ఇక్కడ? అడుగుద్ది అయినా స్టిల్ రియాక్టే కదా! యూ కెన్ యూజ్ రియాక్ట్. వైట్ యూజ్ చేసి మీరు యాంగులర్ ప్రాజెక్ట్ క్రియేట్ చేయొచ్చు. ఏదైనా ఇవన్నీ ఉన్న రాంబర్, యాంగులర్ ఎవ్రీథింగ్. సో మనం వ్యూ కూడా క్రియేట్ చేయొచ్చు. మనం ఇప్పుడు రియాక్ట్ క్రియేట్ చేస్తాం. ఓకేనా? టైప్ స్క్రిప్టా, రియాక్టా ఏదైనా సరే జావా స్క్రిప్టా మన ఇష్టం. నో ఇష్యూస్. ఓకేనా? లింట్. లింటింగ్ అంటే కోడింగ్ స్టాండర్డ్స్. అవన్నీ మీకు ఎక్స్‌పీరియన్స్ వచ్చిన తర్వాత వస్తది. నో ఇష్యూస్. యూజింగ్ npm ఇన్‌స్టాల్. యెస్. ఇట్ విల్ ఇన్‌స్టాల్ నోడ్ ప్యాకేజెస్ బై డిఫాల్ట్. ఓకే. యాడ్ ఇట్ ఇన్‌స్టాల్. టెంప్లేట్ రియాక్ట్ అది బట్ స్టిల్ అది సెలెక్ట్ చేసుకోమని చెప్తది. ఓకే. ఇదొచ్చి క్రియేట్ రియాక్ట్ యాప్. ఇది అవసరం లేదు. మనం ఇప్పుడు ఇది వాడుకుందాం. ఏది? npm క్రియేట్ వైట్ లేటెస్ట్. అంటే వైట్ ప్రాజెక్ట్. చూడండి వైట్ ప్రాజెక్ట్ ఆల్రెడీ మనకి రన్ అవుతుంది. అంటే వైట్ ప్రాజెక్ట్ ఇలా ఉంటదన్నమాట. వైట్ ప్రాజెక్ట్ విల్ లుక్ లైక్ థిస్. లోడ్ అవుతది. లెట్ ఇట్ లోడ్. ఓకే. సరే. దీన్ని వదిలేయండి. సో ఇప్పుడు వాట్ వి విల్ డూ సీడీ టెస్ట్ యాప్ రియాక్టేనా? ఫస్ట్ ఎల్ఎస్ చూద్దాం. రియాక్ట్ ఓకే. సెకండ్. ఇదేనా యూనిట్ టెస్ట్ రియాక్ట్. ఓకే. టెస్ట్ యాప్ అని కొడితే రాలేదు. సో మనం ఏం చేద్దామంటే ఇప్పుడు దీన్ని ఐఎమ్ ఓపెనింగ్ ఇన్ యాంటీ గ్రావిటీ ఫర్ ద మై కన్వీనియన్స్. విఎస్ కోడ్ యాంటీ గ్రావిటీ ఏదైనా సరే దట్ ఈస్ ఫైన్. నా కన్వీనియంట్ కోసం నేను యాంటీ గ్రావిటీలో యూజ్ చేస్తా. ఓకే. ఐ విల్ ఓపెన్ ఇట్. ఓకే. ఓపెన్ ఫోల్డర్. ఓకే. ఫైన్. ఐ ఓపెన్డ్ ఇట్. లెట్ ఇట్ ఓకే. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే బేసికల్ ఐ క్రియేటెడ్ దట్ ఈస్ ఫైన్.
థింగ్ ఏందంటే నేనిప్పుడు టెస్టింగ్ లైబ్రరీ కాబట్టి ఐ వాంట్ టు ఇన్‌స్టాల్. జస్ట్ టెస్టింగ్ లైబ్రరీస్ 1 అండ్ జస్ట్ డామ్. అంటే డామ్‌లో ఉన్న ఎలిమెంట్స్‌ని టెస్ట్ చేయాలి. అంటే హెచ్‌టీఎంఎల్ ఎలిమెంట్స్, జేఎస్ఎక్స్ ఎలిమెంట్స్‌ని చేయాలంటే డామ్. తర్వాత ఈవెంట్ అంటే బటన్ క్లిక్స్ ఉన్నాయి. వాటిని టెస్ట్ చేయాలంటే ఈవెంట్ రియాక్ట్. యూజర్ ఈవెంట్. దెన్ బటన్ క్లిక్ ఈవెంట్స్ అన్ని మనం మాన్యువల్‌గా చేయాలంటే యూనిట్ టెస్టింగ్‌లో యూజర్ ఈవెంట్. తర్వాత జేఎస్ డామ్, జావాస్క్రిప్ట్ డామ్ అంటే డామ్ మానిప్యులేషన్ కోసం. సో ఇవన్నీ మనం ఇన్‌స్టాల్ చేద్దాం. గాట్ ఇట్. సో దీన్ని మనం కాపీ చేసి ఐ థింక్ కాపీ చేయలేను. బట్ మెటీరియల్ ఉంది గదా! లెట్స్ ఓపెన్ ద మెటీరియల్. ఇట్ మైట్ బి దేర్. ఓకే. మెటీరియల్‌లో ఉంటది. లేకపోతే ఇక్కడి నుంచి తీసుకోవడమే. ఈ మెటీరియల్ చాలా లిమిటెడ్‌గా ఉంది. సో వాట్ ఐ విల్ డూ ఇన్స్పెక్ట్ ఇట్. ఇది మీకు మోడిఫై చేసి ఇస్తా. ఓకేనా? ఎడిటబుల్‌గా ఇస్తా మీకు. ఈ ఎడిటబుల్. ఓకే. ఇదే కాపీ చేయండి. మీకు ఎడిటబుల్‌గా ఇచ్చా. ఓకేనా? ఎడిట్ చేసి యూ కెన్ కాపీ పేస్ట్ ఇట్. ఆర్ యూ గెట్టింగ్ మై పాయింట్? మీరు ఎడిట్ చేసి కాపీ పేస్ట్ చేసుకోండి. నో ఇష్యూస్. సరేనా? ఐ యామ్ టెల్లింగ్ దట్. ఓకే. అలా. ఎడిటబుల్ చేంజెస్ ఇచ్చాం మీకు. యూ కెన్ ఏబుల్ టు ఎడిట్ ఇట్. సో నేను ఇవన్నీ ఇన్‌స్టాల్ చేస్తాను. -D అంటే అవి డిపెండెన్సీస్‌లో వస్తాయి. డెవ్ డిపెండెన్సీస్‌లో. ఓకేనా? ఇక్కడొస్తాయి. డెవ్ డిపెండెన్సీస్‌లో వస్తాయి. -D అంటే డెవలప్‌మెంట్ డిపెండెన్సీస్. అంటే డెవలప్ చేసేటప్పుడు. ఓకే. అలా. డిపెండెన్సీలో రియాక్ట్ డామే ఉంది. -D అని మెన్షన్ చేస్తే మాత్రం డెవ్ డిపెండెన్సీస్‌లోకి వస్తాయి. అంటే డెవలప్‌మెంట్ చేసేటప్పుడు నీ లోకల్ సిస్టమ్‌లో డెవలప్‌మెంట్ చేసేటప్పుడు దాన్ని డెవ్ డిపెండెన్సీస్. వైల్ యూ ఆర్ డూయింగ్ డెవలప్‌మెంట్ ఇన్ యువర్ లోకల్ సిస్టమ్ అనేది డెవ్ డిపెండెన్సీస్. కావాలంటే చూసుకోండి. ఇక్కడ యాడ్ అయ్యి ఉంటాయి. ఇంకా నేను గిట్ ఇనిషియలైజ్ చేయలేదు. ఐ విల్ డూ గిట్ ఇనిట్. సో థట్ ఐ విల్ చెక్ ద చేంజెస్. ఓకే. చూడండి ప్యాకేజ్‌లో మీకు యాడ్ చేసినవన్నీ ఉంటాయి ఇక్కడ. అన్నీ కొత్తగా ఉన్నాయి కాబట్టి నో ఇష్యూస్. యాడెడ్ చేంజెస్ టు ఇనిషియల్ సెటప్ అంటే జస్ట్ ఊరినే. నేనింకా దీనికి రిపో ఇవ్వలేదు. ఐ విల్ క్రియేట్ ఎ రిపో ఆల్సో. గిట్‌హబ్‌కెళ్ళి ఐ విల్ క్రియేట్ ఎ న్యూ రిపో. ఓకేనా? ఆహ్, రియాక్ట్ టెస్టింగ్ ప్రాక్టీస్. ఓకే. ఐ విల్ డూ ఎంఐటీ లైసెన్స్. గాట్ ఇట్. ఫైన్. ఐ విల్ డూ యాడ్ థిస్. ఎలా? గిట్ రిమోట్ యాడ్ ఆరిజిన్. గిట్ రిమోట్ -v చెక్ ఇట్ వెదర్ ఇది ఓకేనా కాదా? వచ్చిందా? గాట్ ఇట్. నౌ గిట్ పుల్ ఆరిజిన్ మాస్టర్. ఎందుకంటే మనం ఇక్కడ లైసెన్స్ ఫైల్ ఉంది. అది ఇక్కడుందా లోకల్‌లో? లేదు గదా! అక్కడున్న లైసెన్స్ ఇక్కడికి తీసుకురావాలంటే దాన్ని పుల్ చేసుకుంటే ఆ చేంజెస్ ఇక్కడికొస్తాయి. అంటే లైసెన్స్ అనేది ఎక్స్‌ట్రా ఏ ఫైల్ ఉన్నా సరే ఇక్కడికొస్తది. రిఫ్యూజింగ్ టు మెర్జ్ అన్‌రిలేటెడ్ హిస్టరీ అంటే అది వేరు, ఇది వేరు. దాన్ని మనం ఇప్పుడు యాడ్ చేసాం. ఇది లోకల్‌లో ఫస్ట్ ఆల్రెడీ క్రియేట్ చేసున్నది. ఇప్పుడు ఈ ఆరిజిన్ మనం కొత్తగా యాడ్ చేసాం కాబట్టి అది వేరు, ఇది వేరు. ఆ మాస్టర్ బ్రాంచ్ వేరు, ఈ మాస్టర్ బ్రాంచ్ వేరు. అప్పుడు మనం ఏం జేయాలి? మనకు తెలుసు దాన్ని పుల్ చేసుకుంటే చాలు మనకు ప్రాబ్లమ్ సాల్వ్ అని. అప్పుడేం చేయాలి తెలుసా? -అలో UNRELATED HSTORIS అలో అన్‌రిలేటెడ్ హిస్టరీస్. ఇలా వస్తది. ఇలా ఎందుకొస్తదంటే అన్‌రిలేటెడ్ హిస్టరీ తీసుకొచ్చేటప్పుడు దాంట్లో ఉన్న కమిట్స్ అన్నీ దీంట్లోకొస్తాయి. ఒక్కసారిగా మెర్జ్ అవుతాయి. అంటే ఆ క్లాస్‌లో ఉన్న మనుషులు, ఈ క్లాస్‌లో ఉన్న పీపుల్ ఒకటే క్లాస్‌లో జాయిన్ చేస్తే ఎలా ఉంటది? కంజెస్టెడ్ అవుతది. ఒక్కసారిగా మెర్జ్ అవుతారు. ఒకటేసారిలో పెద్ద క్లాస్ రూమ్‌లోకి పంపిస్తే. సో, ఇప్పుడు ఇలానే అన్ని కమిట్స్ అన్నీ ఒకటేసారి దీంట్లోంచి పడతాయి కాబట్టి మీరు ఏమైనా కమిట్స్ యాడ్ చేయాలంటే యాడ్ చేసుకోవచ్చు. అర్థమైంది గదా! అలా మనం ఇన్సర్ట్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. లేదంటే ఎస్కేప్ Shift:WQ ఓకే. కొత్త ఫైల్ వచ్చేసింది గదా! లైసెన్స్ వచ్చేసింది గదా! అంతే. ఇప్పుడు డైరెక్ట్‌గా గిట్ పుష్ చేస్తే అప్‌స్ట్రీమ్ ఎందుకంటే ఫస్ట్ టైమ్ గదా! ఆరిజిన్‌లోకి మనం పుష్ చేయడం. సో, అప్పర్ స్ట్రీమ్‌కి అంటే దీని పైనున్నది మన రిమోట్‌ని అప్పర్ స్ట్రీమ్ అంటాం. అప్‌స్ట్రీమ్ అంటాం. అందువల్ల ఫస్ట్ టైమ్ కాబట్టి అప్‌స్ట్రీమ్ ఆరిజిన్ అని అడుగుద్ది. అది ఎంటర్ చేస్తే వచ్చేస్తది. కోడ్ వచ్చేసింది. నెక్స్ట్ టైమ్ సింక్ చేసుకుందాం. ఓకేనా? సో, ఇప్పుడేందంటే మనం ఏదైనా ఒక టెస్టింగ్ చేయాలి అంటే ఫస్ట్ థింగ్ సెటప్ అయితే అయిపోయింది.
టెస్టింగ్ చేయాలంటే మనకి ఒక కాంపోనెంటే తీసుకోండి. దాని ప్యాటర్న్ అంటే ఏఏఏ అరేంజ్. ఓకే. వీఆర్ అరేంజింగ్ ద డేటా. యాక్ట్ అంటే వీఆర్ యాక్టింగ్ ఆన్ ఇట్. అసర్ట్ వీఆర్ అసర్టింగ్ వెదర్ ఇట్ ఈస్ ఫాల్స్ ఆర్ ట్రూ, వెదర్ ఇట్ ఈస్ కంప్లీటెడ్ ఆర్ నాట్. వి నీడ్ టు డిస్క్రైబ్ ద ఫంక్షన్ ఫస్ట్. అంటే డిస్క్రైబ్ అనే కీవర్డ్ యూజ్ చేసుకొని వి నీడ్ టు క్రియేట్ వాట్ ఇట్ ఈస్. అంటే మై కాంపోనెంట్ ఆర్ హోమ్ కాంపోనెంట్. దాని లోపల వీ హ్యావ్ టెక్స్ట్ ఫంక్షన్. టెస్ట్ ఫంక్షన్‌లో మనం యాక్చువల్‌గా కోడ్ రాస్తాం. అంటే టెస్ట్ కేస్. దాని లోపల మనము వాలిడేషన్ కోసం ఎక్స్‌పెక్ట్ అంటే డిస్క్రైబ్ అనేది ఇట్ ఈస్ డిస్క్రైబింగ్ ఏ కాంపోనెంట్. టెస్ట్ అనేది వి ఆర్ డిఫైనింగ్ ఏ టెస్ట్. అండ్ టెస్ట్ లోపల మల్టిపుల్ ఉండొచ్చు ఎక్స్‌పెక్టేషన్స్. అదే డిస్క్రైబ్ లోపల మల్టిపుల్ టెస్ట్ ఉంది. అంటే టెస్ట్ అనేది ఈక్వల్ టు ఇప్పుడు లాగిన్. ఐ యామ్ లాగింగ్ ఇన్ రైట్. ఇప్పుడు లాగిన్ అనేది ఒక టెస్ట్. అర్థమైందా? లాగౌట్ సైన్ అప్ అనేది ఒక టెస్ట్. గాట్ ఇట్. అలాగా లాగిన్ కాంపోనెంట్‌లో లాగిన్, సైన్ అప్ అనేది మల్టిపుల్ టెస్ట్స్. దాని లోపల ఎక్స్‌పెక్టేషన్ అనేది మనం ఎన్నైనా మెన్షన్ చేసుకోవచ్చు. అది ఎలా అంటే గో టు ద పెయింట్. నాకిప్పుడు ఒక కాంపోనెంట్ ఉంది. ఓకేనా? మై కాంపోనెంట్ ఇస్ హోమ్ కాంపోనెంట్. గాట్ ఇట్. ఈ హోమ్ కాంపోనెంట్ ఏదైతే ఉందో దాన్ని నేను ఫస్ట్ డిస్క్రైబ్ చేయాలి. ఐ నీడ్ టు మెన్షన్ దట్ ఐ వాంట్ టు టెల్ ద పీపుల్ ఆఫ్ రియాక్ట్. రియాక్ట్ పీపుల్‌కి తెలియాలి. డిస్క్రైబింగ్ ఇట్. డిస్క్రైబ్ సమ్ నేమ్ ఇస్తాం హోమ్ కాంపోనెంట్ అని. అర్థమైంది కదా! అంటే నేను డిస్క్రైబ్ చేసా యూనిట్ టెస్టింగ్ కోసం డిస్క్రైబ్ చేసిన తర్వాత డిస్క్రైబ్ లోపల యారో ఫంక్షన్ ఇచ్చి ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా కోడ్ రాయట్లేదు బట్ స్టిల్ దీని లోపల మనకి ఎన్ని టెస్టులు కావాలో ఫర్ ఎగ్జాంపుల్ నాకు 10 టెస్టులు కావాలి. టెస్ట్. టెస్ట్ లోపల మళ్ళా ఇలా దాని లోపల కోడ్ ఇలా ఉంటది. అంటే టెస్ట్ నేమ్ ఇలా ఒక టెస్ట్. దీని లోపల మీరు కోడ్ రాసుకోవచ్చు. గాట్ ఇట్. ఇంకొక టెస్ట్ కావాలి. అంటే ఈ టెస్ట్ నేమ్ వచ్చి లాగిన్ టెస్ట్. ఓకే. నెక్స్ట్ టెస్ట్ సైన్ అప్. గాట్ ఇట్. వి హావ్ మల్టిపుల్ టెస్ట్ కేసెస్. డిస్క్రైబ్ లోపల మల్టిపుల్ టెస్ట్ కేసెస్ ఉంటాయి. గుర్తుపెట్టుకోండి. దాని లోపల దాన్ని యాక్చువల్‌గా సక్సెస్ ఆర్ ఫాల్స్ చెక్ చేయడానికి ఎక్స్‌పెక్ట్ అనేది వాడతాం. Describe is to describe the component. Test is to write multiple test cases. Inside the test, we have expect to check whether it is expectation met or not. Expectation met అయిందా లేదా ట్రూ ఆర్ ఫాల్స్ అనేది ఎక్స్పెక్ట్ ద్వారానే టెస్ట్ ఫెయిల్ ఆ పాస్ అనేది అవుతది. ఆర్ యు గెట్టింగ్ మై పాయింట్? ఇది ఒక స్ట్రక్చర్ అన్నమాట. ఇది అయిన తర్వాత బేసికల్‌గా మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఒక బటన్ డాక్యుమెంట్‌లో ఉందా? ఒక బటన్ డాక్యుమెంట్‌లో ఉందా? టు బి ఇన్ ద డాక్యుమెంట్. ఒక టెక్స్ట్ డాక్యుమెంట్‌లో ఉందా? కంటెక్స్ట్ ఉందా? ఆ బటన్ విజిబులా? టు బి విజిబుల్. ఆ బటన్ డిసేబుల్డా? టు బి డిసేబుల్డ్. ఒక ఫంక్షన్ ఉంది. అది కాల్ అయిందా? టు హావ్ బీన్ కాల్డ్. లాగిన్ ఫంక్షన్ ఉంది. సైన్ అప్ ఫంక్షన్ ఉంది. టు హావ్ బీన్ కాల్డ్ టైమ్స్. హౌ మెనీ టైమ్స్? 1 టైమ్, 2 టైమ్. టు హావ్ బీన్ కాల్డ్ విత్ ఆర్గ్యుమెంట్స్. అంటే లాగిన్ ఫంక్షనే. సైన్ అప్పే ఉంది. ఈమెయిల్ పాస్వర్డ్ ఇన్‌పుట్స్ ద్వారా లాగిన్ అయిందా లేదా? ఇట్స్ ఎన్ ఆర్గ్యుమెంట్. ఇవన్నీ స్పైయింగ్ అండ్ కాలిక్యులేటింగ్ చెక్కబుల్ విత్ దీన్ని అసిమెట్రిక్ మ్యాచెస్ అంటాం. అసిమెట్రిక్ మ్యాచెస్ అంటే నువ్వు ఇచ్చిన ఇన్‌పుట్ ఎక్స్‌పెక్టేషన్ మీట్ అయిందా లేదా క్రైటీరియా అనేది ఇదే చెక్ చేస్తది. ఇదే డిసైడ్ చేస్తది పాసా, ఫెయిలా అని. అంతేనా? టు బి ఇన్ ద డాక్యుమెంట్. లాగిన్ ఫంక్షన్ టు బి ఇన్ ద డాక్యుమెంట్. లేదంటే ఫెయిల్. ఉందంటే పాస్. అలాగా ఇవే నిన్ను డిక్లేర్ చేస్తాయి. వీటి వల్లే ట్రూ ఆర్ ఫాల్సా, ఫెయిల్ అవ్వడమా, పాస్ అవ్వడమా జరుగుద్ది యూనిట్ టెస్ట్. గాట్ ఇట్. సో నౌ నేను ఒక కాంపోనెంట్ తీసుకుంటా. కౌంటర్ కాంపోనెంట్ తీసుకుంటా. గాట్ ఇట్? ఐ విల్ గో అండ్ రైట్ ఇట్ హియర్. న్యూ ఫోల్డర్ కౌంటర్. ఓకే. కౌంటర్ ఫోల్డర్ పేరు మనం డైరెక్ట్‌గా కౌంటర్ అని ఇవ్వకూడదు. ఇట్స్ లైక్ కాంపోనెంట్స్ అని ఇస్తా. కాంపోనెంట్స్‌లో క్రియేట్ ఎ ఫైల్ counter.jsx అనుకోండి. ఎక్స్‌పోర్ట్ ఫంక్షన్ కౌంటర్. ఓకే. సో నేనేం చేస్తాను కాన్స్ట్ యూజ్ స్టేట్ సెట్ స్టేట్ equal to use state of 0 by default 0. We have const handle click అనేది ఒక ఫంక్షన్ ఇచ్చా. ఓకేనా? ఎప్పుడైతే క్లిక్ చేస్తాడో విల్ సెట్ ద స్టేట్. ప్రీవియస్ స్టేట్ ఏదైతే ఉందో దాని ప్రీవియస్ స్టేట్‌కి +1 ఇస్తా. అంతేనా? అదే కదా మనకు కావాల్సింది. నౌ ఐ యామ్ రిటర్నింగ్ ఇట్. దీంట్లో డివిజన్ ఇచ్చా.
హాయ్ దిస్ ఈస్ కౌంటర్ యాప్ అని ఇచ్చా. ఓకే. దాని తర్వాత పారాగ్రాఫ్‌లో కౌంట్ ఇచ్చి ఎంత కౌంటు? కౌంటే వేరియబుల్ కదా! కౌంట్ ఇచ్చా. దాని తర్వాత ఇంకొక బటన్ ఇచ్చా. ఓకే. బటన్ ఇంక్రిమెంట్. ఓకే. ఇంక్రిమెంట్‌లో ఇచ్చినప్పుడు ఆన్ క్లిక్ హ్యాండిల్ క్లిక్ అటాచ్ చేశా. గాట్ ఇట్. ఇది నా ఫంక్షన్. ఓకేనా? ఫార్మాట్ డాక్యుమెంట్ ఇద్దామా? కానీ చూడండి క్లిక్ చేసినప్పుడే అవుతది గానీ లేదంటే అవ్వదు. ఇప్పుడు నేను దీన్ని రెండర్ చేద్దాం. main.txలో యాప్ కాకుండా నేనేం చేస్తాను కౌంటర్‌ని రెండర్ చేస్తున్నాను. ఓకే. యాప్‌లోనే కౌంటర్‌ని రెండర్ చేస్తున్నా. యాప్.txలో ఇక్కడ కౌంటర్‌ని రెండర్ చేస్తున్నా. మిగతాయన్ని తీసేస్తున్నా. ఓకేనా? వి కెన్ అండర్‌స్టాండ్. కౌంటర్. సో, అప్పుడు నేను ఎక్స్‌పోర్ట్ చేయలేదు అనుకుంటా దాన్ని. ఎక్స్‌పోర్ట్ ఫంక్షన్ ఎక్స్‌పోర్ట్ చేశాను. కౌంటర్ అనే ఫంక్షన్ ఎక్కడుంది? ఇంపోర్ట్ ఫ్రమ్ కాంపోనెంట్ స్లాష్ కౌంటర్. ఫైన్. ఫార్మాట్ డాక్యుమెంట్. సో, అప్లికేషన్‌ని రన్ చేద్దాం. npm రన్ డెవ్. npm రన్ డెవ్. వైట్ కదా మనం వాడేది. వైట్ విల్ ఆల్వేస్ గో ఫర్ రన్ డెవ్. దట్ ఈస్ గుడ్. చూడండి. కౌంట్ ఈస్ 0 కదా ప్రెజెంట్. అంతేనా? చెక్ చేయండి. కౌంట్ అది వేరు. రిఫ్రెష్ ఇట్. మనం ఇది కాదు వాడేది. ఇది. కౌంట్ 0. ఇంక్రిమెంట్ చేసినప్పుడు 1. సో, ఇప్పుడేంటి మనం ఇంక్రిమెంట్ బటనుని టెస్ట్ చేయాలి. అది కరెక్ట్‌గా వర్క్ అవుతుందా లేదా? కౌంట్ ఇంక్రిమెంట్ అయినప్పుడు దాన్ని టెస్ట్ చేయాలి. దిస్ ఈస్ కౌంటర్ యాప్ అనే దాన్ని టెస్ట్ చేయాలి. ఈ 3 అనుకోండి. అంటే బటను, యాక్షను, డిస్‌ప్లే, స్టాటిక్ డిస్‌ప్లే. అంటే ఇది స్టాటిక్. ఇది ఇంక్రిమెంట్. అంటే వాల్యూ చేంజ్ అవ్వదు. అన్ని టెస్ట్ చేయాలి కదా! దానికి ఇప్పుడు మనం ఏం చేయాలి? test.jsx అని చెప్పి ఒక ఫైల్ క్రియేట్ చేసుకున్నా. ఇప్పుడు నేనేం చేయాలంటే డిస్క్రైబ్ చూడండి. డిస్క్రైబ్‌లో ఐ వాంట్ టు చెక్ మై కౌంటర్ అని నేమ్ ఇచ్చా. దీని లోపల నేనేం చేస్తానంటే ఐ క్రియేటెడ్ ఎ టెస్ట్. టెస్ట్‌లో ఏం చేస్తానంటే టెస్ట్ లేబుల్ టెస్ట్ చేస్తున్నా. ఓకేనా? ఇప్పుడు నేనేం చేస్తానంటే రెండర్ ఇదిగో టెస్టింగ్ లైబ్రరీ రియాక్ట్. ఐ విల్ రెండర్ వాట్? కౌంటర్‌ని రెండర్ చేస్తున్నా. ఓకే. ఐ విల్ రెండర్ కౌంటర్. సో, కౌంటర్‌ని రెండర్ చేసిన తర్వాత ఇట్స్ రెండర్డ్. ఇప్పుడు నేనేం చేయాలంటే కౌంటర్‌లో ఇక్కడ దీన్ని నేను టెస్ట్ చేయాలి. నేను టెస్ట్ చేయొచ్చు అంటే దీనికి నేను అట్రిబ్యూట్ ఇవ్వచ్చు. ఎలా అంటే హ్మ్. డేటా టెస్ట్ ఐడీ అని చెప్పి నేను ఏదో ఒకటి ఇవ్వచ్చు అన్నమాట. ఓకే. డేటా టెస్ట్ ఏదో ఒకటి వర్క్ చేయను అంటే డేటా టెస్ట్ ఐడీ. సో, డేటా టెస్ట్ ఐడీ అని ఉంది కదా! సో, ఈ డేటా టెస్ట్ ఐడీకి నేనేమి ఇస్తానంటే లేబుల్ h1 అని ఇస్తా. గాట్ ఇట్. సో, ఇప్పుడు ఈ డేటా టెస్ట్ ఐడీ నేను ఏదైతే ఇచ్చానో ఇదే వేరియబుల్. ఇదే జస్ట్ టెస్ట్ ఐడీ అనే ఇవ్వచ్చు. అంటే ఇది దేనికి అంటే యూనిట్ టెస్టింగ్‌కి మనం ఇచ్చే వేరియబుల్స్ అన్నమాట. ఆ వేరియబుల్స్ యూజ్ చేసుకొని వి కెన్ ఏబుల్ టు ఫైర్ ద ఈవెంట్స్. గాట్ ఇట్. గాట్ ఇట్. వి కెన్ ఏబుల్ టు ఫైర్ ద ఈవెంట్స్. సో, ఇప్పుడు ఆ ఈవెంట్‌ని ఎలా ఫైర్ చేస్తాం? ఇప్పుడు లోడ్ అయిన దాంట్లో ఈ వేరియబుల్‌ని తీసుకొని మనము యూనిట్ టెస్టింగ్ చేయొచ్చు. అంటే మనం ఏం చేయొచ్చు? ఇప్పుడు ఇది ఏదైతే ఉందో ఇక్కడ test.jsxలోకెళ్ళి ఇది రెండర్ అయింది కదా మనకి. రెండర్ అయిన తర్వాత మనం ఏం చేయొచ్చంటే ఎక్స్‌పెక్టేషన్. వి నీడ్ టు చెక్ ద ఎక్స్‌పెక్టేషన్. ఎక్స్‌పెక్ట్. ఎక్స్‌పెక్టేషన్‌లో మనం ఏం చేయొచ్చంటే స్క్రీన్ అని ఉంటదన్నమాట. స్క్రీన్ 1 సెకండ్. స్క్రీన్ అనేది
వైట్ స్క్రీన్ అన్నమాట. వైట్ నుంచి మనం ఇంపోర్ట్ చేసుకోవచ్చు. చూడండి రియాక్ట్ టెస్టింగ్ లైబ్రరీ స్క్రీన్ డాట్ ఫైండ్ బై టెస్ట్ ఐడి. చూడండి టెస్ట్ ఐడి, ఫైండ్ బై టెస్ట్ ఐడి లేదంటే గెట్ బై టెస్ట్ ఐడి. గెట్ బై టెస్ట్ ఐడి, దీనికి ఒక ఐడియా ఉంది అంతేనా. మనం అదే ఇచ్చింది డాట్ డాట్ టెక్స్ట్ కంటెంట్. టెక్స్ట్ కంటెంట్ అంటే దాంట్లో ఉన్న టెక్స్ట్ కంటెంట్ ఏదైతే ఉందో, అంతేనా. దాంట్లో ఉన్న టెక్స్ట్ కంటెంట్ ఏదైతే ఉందో అది హాయ్ దిస్ ఇస్ కౌంటర్ యాప్ అని ఉండాలి. అర్థమైందా? అదే మనం రాస్తున్నాం. అది సక్సెస్ అవుతుంది కదా, అది కరెక్టే కదా. దాని తర్వాత ఇంకొకటి ఏం చేయాలంటే మనం ఎక్స్పర్ట్ స్క్రీన్ డాట్ గెట్ బై టెస్ట్ ఐడి. ఇప్పుడు చూద్దాం కౌంటర్లో ఇక్కడ డేటా కౌంట్ వాల్యూ ఐడి జస్ట్ ఊరికినే ఇలా ఇస్తున్నా, లేదంటే డేటా టెస్ట్ ఐడియా ఇస్తా. ఇక్కడ కూడా టెస్ట్ ఐడి ఈక్వల్ టు కౌంట్ వాల్యూ. గాట్ ఇట్. అంటే మనం ఏం చేయాలంటే ఇక్కడ టెస్ట్ ఐడి అని మెన్షన్ చేయాలి. డేటా టెస్ట్ ఐడి అంటే ఐడి ఇక్కడ మనం ఇది రిమూవ్ చేద్దాము. నాకు తెలిసి ఇది అనుకుంటా. ఇది ఒక స్టాండర్డ్ వేరియబుల్. డేటా టెస్ట్ ఐడి అనేది ఒక స్టాండర్డ్ వేరియబుల్. ఆ వేరియబుల్ అంటే యూనిట్ టెస్టింగ్ కి సపరేట్ అన్నమాట. ఇది యూనిట్ టెస్టింగ్. ఒకవేళ నేను డేటాకి హైఫన్ ఇస్తా, నీకు రాదు చూడండి, కావాలంటే చూడండి. అంటే జస్ట్ టెస్టింగ్ లైబ్రరీలో ఈ వేరియబుల్ ఒక యాట్రిబ్యూట్ అన్నమాట. అంటే మన ఇన్పుట్ టైప్ టెక్స్ట్ లాగా, ఓకే, ఇన్పుట్ టైప్ టెక్స్ట్ తర్వాత డిసేబుల్డ్ ఫాల్స్ ట్రూ రిక్వైర్డ్ ట్రూ అని ఉంటాయి కదా. అలాగే ఇది ఒక వేరియబుల్ యూనిట్ టెస్టింగ్ కి. అంటే దీని ద్వారా మనం ఒక నేమ్ ఇచ్చి చేయొచ్చు. ఐడి ఇవ్వచ్చు, ఏదైనా ఇవ్వచ్చు, ఐడి కూడా ఇవ్వచ్చు. కానీ ఇది ఇస్తే చాలా ఆప్టిమైజ్డ్ గా ఉంటది తీసుకోవడానికి. చూడండి డాట్ టెక్స్ట్ కంటెంట్ టు బి మనకేముంటది ఇక్కడ కౌంట్. ఇదే స్పేస్ ఇదే కాపీ చేసి మనం ఎలా చేసుకోవాలంటే ఇక్కడ ఈ ప్లేస్ లో బై డిఫాల్ట్ 0 ఉంటది. అంతే కదా. ఇదొకటి. అసలు దీన్ని టెస్ట్ చేసి ఫస్ట్ చూద్దాం. ఫస్ట్. ఇప్పుడు మనం దీని టెస్టింగ్ ఎలా చేయాలంటే npm టెస్ట్, npm రన్ టెస్ట్. అరే క్లియర్ ప్యాకెట్.json కలిసి స్క్రిప్ట్ ఏముంది. ఓకే, ఇప్పటి వరకు మనం స్క్రిప్టే బిల్డ్ చేయలేదా. 1 సెకండ్. npx white text -u. సో వైట్ టెక్స్ట్ -u అంటే ఫస్ట్ టైము ఇట్ విల్ చెక్. అంటే మనం వీఆర్ యూజింగ్ వైట్ టెస్టింగ్ బికాస్ వీఆర్ యూజింగ్ వైట్, రైట్, వైట్ అప్లికేషనే కాబట్టి నో టెస్ట్ ఫైల్స్ ఫౌండ్. సో గాట్ ఇట్. నేను నార్మల్ టెస్ట్ ఫైల్ చేసా. ఇక్కడ ఏంది, ఒక్క నిమిషం. JSX కానీ TSX కానీ డాట్ స్పెక్ అని ఉండాలన్నమాట, ఆర్ డాట్ టెస్ట్. అప్పుడు ఏముండాలి, టెస్ట్ డాట్ JSX. అర్థమైంది. అప్పుడు అది యూనిట్ టెస్టింగ్ ఫైల్ అవుతుంది, లేదంటే అవ్వదు. ఇది కూడా మీకు ఒక లెర్నింగ్. ఓకేనా. ఇప్పుడు వైట్ టెస్ట్ యూ అని ఎంటర్ చేసినప్పుడు ఇట్ విల్ ట్రై టు వ్యాలిడేట్ ద టెస్ట్ సూట్. సో 1 టెస్ట్ ఏం ఫెయిల్ అయింది, ఇది ఫెయిల్ అయింది. మై కంప్యూటర్లో అదే మై కౌంటర్ అనే ఫంక్షన్లో వైట్ టెస్ట్ చేసినప్పుడు ఒక టెస్ట్ ఫెయిల్ అయింది. చూడండి ఇది నో టెస్ట్ అంట. నో టెస్ట్ ఎందుకు టెస్ట్ లేవు, ఫార్మాట్ డాక్యుమెంట్. నో టెస్ట్. describe 1 second. Dot
ES6 రాద్దాం. వైట్ టెస్ట్. ఓకే. గెట్ టెస్ట్ బై ఐడి. ఇది డిస్క్రైబ్ ఇక్కడ కావాలి. ఇది కూడా వైట్ టెస్ట్. అంటే మనం వైట్ టెస్ట్ వాడుతున్నాం కానీ ఇంపోర్ట్ చేయాల. ఇంపోర్ట్ చేయకపోవడం వల్ల వి గాట్ ఎన్ ఇష్యూ. ఇప్పుడు మళ్ళీ చేద్దాం. ఓకేనా? రెండర్ ఉందా లేదా? డాక్యుమెంట్ ఈస్ ఫెయిల్డ్. అసలు రెండర్ మనం చెక్ చేసామా లేదా? రెండర్ కూడా మనం ఇంపోర్ట్ చేయాలి. రెండర్ కూడా ఇంపోర్ట్ చేసాము, బాగానే ఉంది. సో ఇప్పుడు డాక్యుమెంట్ ఈస్ నాట్ డిఫైన్డ్ అంట. అసలు డాక్యుమెంట్ ఎందుకు డిఫైన్ చేయలేదు? సో ఇప్పుడు మీరు చూస్తే ఈ కౌంటర్ అనే ఫంక్షన్ ఏదైతే ఉందో ఇది ఎందుకు డిఫైన్ అవ్వలేదో చూద్దాం ఫస్ట్. సో ఇక్కడ ఏమంటుందంటే మై కౌంటర్ లో టెస్ట్ లేబుల్ డాక్యుమెంట్ ఈస్ నాట్ డిఫైన్డ్. రెండర్ .ts6. లెట్స్ చెక్ సింటాక్స్ వన్స్. అంతా పర్ఫెక్ట్ గానే ఉంది అని మనం అనుకుంటున్నాము. సి ఇట్ ఈస్ రెండరింగ్, రైట్? ఇట్ విల్ జస్ట్ రెండర్. మనం ఏదైతే రెండర్ చేయాలో యూ కెన్ యూజ్ ద రెండర్ ఫ్రమ్ ద రియాక్ట్ టెస్టింగ్ లైబ్రరీ. సింపుల్. దాంట్లో ఇంకో ఏం డౌట్ లేదు. చూడండి, వీఆర్ యూజింగ్ ద సేమ్. ఇలాగే సి రెండర్. ఆ రెండర్ ఎక్కడి నుంచి మనం ఇంపోర్ట్ చేసాం? రియాక్ట్ టెస్టింగ్ లైబ్రరీ. సేమ్. సెకండ్ క్లోజ్ ఆల్. సో ఇప్పుడు ఇక్కడ ఏమంటుంది అంటే డాక్యుమెంట్ ఈస్ నాట్ డిఫైన్డ్. రెండర్ కౌంటర్ డాక్యుమెంట్ ఈస్ నాట్ డిఫైన్డ్ అంటుంది. సో మనం ఇంకోసారి టెస్ట్ చేద్దాం. లేదంటే ఒకసారి JSX చూద్దాం. ఎందుకంటే వీఆర్ యూజింగ్ JSX, రైట్? మేబీ చెక్ చేద్దాం. లెట్స్ సీ. ఫెయిల్డ్. సో నౌ డాక్యుమెంట్ ఈస్ నాట్ డిఫైన్డ్. Why it is not defined? It's a JSX element. That is good. ఇప్పుడు debug చేద్దాం. Let's check debugging. Okay. So we delete this. Again I will open it and open JavaScript debugging terminal. Okay. npm npx అయినా ఇవ్వచ్చు. npx white test -u. ఇక్కడ నెక్స్ట్ స్టెప్కి వెళ్దాం. ఇక్కడ పాయింటర్ పెట్టేసి we have the render, we have a component. See JSX element we have. ఇక్కడే ఫెయిల్ అవుతుంది. మనం ఏమన్నా తప్పించామా? we are giving correct only. Failed. Okay, we'll try to use AI here. Let's see. సో ఇప్పుడు కంపెనీస్లో ఇలాగే మీకు ప్రాబ్లం వచ్చింది, మీకు సాల్వ్ అవ్వలేదు అని అనుకోండి. యూనిట్ టెస్టింగ్లోనే వస్తాయి ఇవన్నీ. సో ఇట్ ఈస్ ఫెయిలింగ్. ఇట్ ఈస్ సేయింగ్ అన్డిఫైన్డ్ డాక్యుమెంట్. సో మైక్రోసాఫ్ట్ కోపైలట్ వాడతాం కంపెనీస్లో, యాంటీగ్రావిటీ ఉండదు. ఓకేనా? మనం కరెక్ట్గానే వాడాం రెండర్ కౌంటర్. సో థింగ్ ఏంటంటే మనం ఇక్కడ వైట్ టెస్ట్ కాన్ఫిగరేషన్లో వి డిడ్ంట్ కాన్ఫిగర్ టెస్ట్. ఓకే, ఇది మెయిన్. సో అది ఎక్కడ కాన్ఫిగర్ చేయాలి? సో ఓకే, సో నౌ టెల్ మీ. మనము యూనిట్ టెస్టింగ్ రాస్తున్నాం, బట్ ప్లీజ్ చెక్ వెదర్ వి కాన్ఫిగర్డ్ ఆర్ నాట్. వీఆర్ నాట్ కాన్ఫిగర్డ్. సో వీ నీడ్ టు కాన్ఫిగర్ వైట్ టెస్ట్ .config.js. అది ఉందా లేదా? ఉంది. సో ఇక్కడ మనకు ప్లగిన్స్ ఉన్నాయి, కాకపోతే మనము టెస్ట్ ఎన్వైరన్మెంట్ మాత్రం కాన్ఫిగర్ చేయలేదు. సో JS DOM ఇన్స్టాల్ చేసామా? లెట్స్ చెక్. ఇందాక చేసాం మనం JS DOM.
Let's check once. JavaScript DOM. Just go and check. ఓకే, యాడ్ అయింది. దాని తర్వాత సో వైట్ టెస్ట్ కాన్ఫిగరేషన్లో టెస్ట్ ఎన్వైరన్మెంట్ జేఎస్ డామ్ వి నీడ్ టు చెక్. అంటే వీఆర్ డామ్ టెస్టింగ్. మనం డామ్ మ్యానిపులేషన్ చెక్ టెస్ట్ చేస్తున్నాము. ఇక్కడ వి నీడ్ టు డూ టెస్ట్ ఎన్వైరన్మెంట్. ఇది తీసేయండి. ఓకే, లైన్ నెంబర్ తీసేయండి. ఫార్మాట్ here. This does not exist in the user exported config. Let's fix this. ఎందుకంటే మనము జేఎస్ డామ్ అంటే హెచ్టిఎంఎల్ ని చేస్తున్నాం అంటే డామ్ మ్యానిపులేషన్ అంటే వీఆర్ యూజింగ్ డామ్ చేంజెస్ చేస్తున్నాం కాబట్టి వీ నీడ్ టు డూ దట్ కాన్ఫిగరేషన్. అదర్వైజ్ ఇట్ విల్ నాట్ బి పాసిబుల్. గాట్ ఇట్? అందువల్ల సో ఇప్పుడు ఇక్కడ చేంజెస్ చేసింది మనం ఏం చేంజెస్ చేసామంటే చెప్తా చూడండి. మనము ఈ కాన్ఫిగరేషన్ వైట్ కాన్ఫిగరేషన్ కాబట్టి వైట్ టెస్ట్ నుంచి తీసుకొచ్చాం ఆ కాన్ఫిగరేషన్. అర్థమైంది? వైట్ టెస్ట్ నుంచి తీసుకొచ్చిన ఆ కాన్ఫిగరేషన్ ని వీఆర్ ఇంపోర్టింగ్. దెన్ ఓన్లీ దిస్ ఇస్ సపోర్టింగ్ నౌ. లేదంటే ఇట్ విల్ నాట్ సపోర్ట్. కాబట్టి నౌ ఇట్ విల్ వర్క్. సో లెట్స్ గో టు కాంపోనెంట్ టెస్ట్. చూడండి, ఇప్పుడు మీరు చూసారంటే ఇక్కడ డేటా టెస్ట్ ఐడి, ఇక్కడ డేటా టెస్ట్ ఐడి నేను రాంగ్ ఇస్తా, హైఫన్ ఇస్తా. చూడండి, ఫెయిల్ అవుతుంది. ఎందుకు ఫెయిల్ అవుతుంది అంటే నేను ఇందాక చెప్పాను కదా, యాక్చువల్గా ఇఫ్ యూ వాంట్ టు మెయింటైన్ దిస్ అండ్ ఇఫ్ యూ వాంట్ టు టెస్ట్ ఇట్ రైట్ ఎలా ఉండాలి? 1 పాస్డ్ 1 అదే పాయింటర్ వచ్చింది కదా, చూడండి 1 ఫెయిల్డ్ అనమాట. ఆ ఫెయిల్డ్ లో నీకు ఏది? ఇది టెస్ట్ బై ఐడి, ఇది ఫెయిల్ అయింది. అంటే జేఎస్ అదే రియాక్ట్ టెస్టింగ్ లైబ్రరీ ఇక్కడ డేటా టెస్ట్ ఐడి హైఫన్ ఉండకూడదు. మీరు పొరపాటున రాంగ్ ఇచ్చారనుకో అది ఫెయిల్ అవుతుంది అనమాట. నేను ఇక్కడ డీబగింగ్ ఆపేస్తాను. ఓకే, ఐ డోంట్ వాంట్ నౌ, లెట్ ఇట్ బి, స్టాప్ డీబగింగ్. పాస్ అయింది కదా. సో నేను ఇప్పుడు ఏం చేయాలంటే ఐ వాంట్ టు ఫైర్ ఎ బటన్ క్లిక్. నేను బటన్ క్లిక్ ని ఫైర్ చేయాలి. ఎలా? ఫస్ట్ ఐ వాంట్ టు గెట్ ద బటన్ ఎలిమెంట్ అనమాట. బటన్ ఎలిమెంట్ అంటే కాన్స్ట్ ఇచ్చి ఐ విల్ చెక్ ద బీటీఎన్ ఎలిమెంట్. ఫస్ట్ దాన్ని బీటీఎన్ ఎలిమెంట్ అనేది ఒకటి తీసుకొని స్క్రీన్ డాట్, సో ఇంక్రిమెంట్ చూడండి, గెట్ బై ఐడి ఇంక్రిమెంట్ అయినా ఇదేనా బటన్, స్క్రీన్ డాట్ గెట్ బై రోల్ బటన్. ఆ రోల్ అంటే అది బటనా, పారాగ్రాఫా, ఎలిమెంట్ అనేది రోల్ అనమాట. సో గెట్ బై రోల్ బటన్ నేమ్ వచ్చి ఇంక్రిమెంట్, అంటే దాని పేరు ఇది ఇంక్రిమెంట్ అని. ఇలా ఐ అని ఎందుకు ఇస్తామంటే రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ మ్యాచింగ్, టెక్స్ట్ మ్యాచింగ్ ఇస్తామన్నమాట. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఫైర్ ఈవెంట్ అని ఉంటుంది. ఫైర్ ఈవెంట్ ఈస్ ఫ్రమ్ రియాక్ట్ టెస్టింగ్ లైబ్రరీ. ఫైర్ ఈవెంట్ డాట్ క్లిక్ ఆఫ్ బటన్. ఇప్పుడు బటన్ క్లిక్ అయిందా లేదా మనం చెక్ చేయాలి. గాట్ ఇట్? btn డాట్, ఇప్పుడు మన ఎక్స్పెక్టేషన్ ఇవ్వాలి. ఎక్స్పెక్ట్ btn డాట్ ఎక్స్పెక్ట్ ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం కౌంట్ డిస్ప్లే, కౌంట్ వాల్యూ టు బి 1 కదా. ఫస్ట్ అది ఇంక్రిమెంట్ అవ్వాలి. ఫస్ట్ 0 ఉన్నింది, ఫస్ట్ 1 అవ్వాలి. దాని తర్వాత నెక్స్ట్ మనం ఏం చేయాలంటే టు హ్యావ్ బీన్ కాల్డ్ అవన్, టు బి ఇన్ ద డాక్యుమెంట్. ఈ బటన్ సెకండ్ ఎక్స్పెక్ట్ btn
to be in the document. btn to have been called. నేను ఆల్రెడీ మీకు చెప్పున్నా అనుకుంటా. to have been called. to have been called వస్తే కదా ఇది to have been called. to have been called టైమ్స్ కూడా ఉంటుంది. వన్ టైం. అర్థమైంది కదా? దిస్ ఇస్ వాట్. అంతేనా? ఏదో ఫెయిల్ అయింది, అది చెక్ చేద్దాం. అంటే ఈ బటన్ క్లిక్ చేసినప్పుడు వాల్యూ 1 అయింది. మళ్ళీ టు హ్యావ్ బీన్ కాల్డ్ కూడా చెక్ చేయాలి కదా. సో btn టు హ్యావ్ బీన్ కాల్డ్ ఫెయిల్ అవుతుంది. మనం చెక్ చేద్దాం. btn ఓ ఎస్, ఐ థింక్ ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఇక్కడ కౌంటర్ ఫంక్షన్ లో ఆన్ క్లిక్ ఏదైతే ఉందో ఇక్కడ మనం ఒక ఫంక్షన్ క్రియేట్ చేద్దాం. హ్యాండిల్ క్లిక్ ఈక్వల్ టు just.fn. అర్థమైందా? just.fn. సో just.fn. సో just.fn అంటే మనము ఈ దీంట్లో కౌంటర్ లో ఏదైనా బటన్ ఉనింది అని అనుకోండి. గాట్ ఇట్. ఆ బటన్ క్లిక్ చేసినప్పుడు ఈ హ్యాండిల్ క్లిక్ చేసినాం. ఈ హ్యాండిల్ క్లిక్ ని మనం ఏం చేద్దామంటే టు హ్యావ్ బీన్ కాల్డ్ 1 టైమ్స్ అని చెప్పి మెన్షన్ చేస్తాం. అంటే అది మనం ప్రాపర్ గా డిక్లేర్ చేయాలి. దట్స్ ఫైన్. అంటే ఆ బటన్ మనం ఇక్కడ మాక్ చేయడం అనమాట. ఇక్కడ మనం మాక్ చేయాలి. వీ వాంట్ టు క్రియేట్ ఏ మాక్ ఆపరేషన్. ఎందుకంటే మాక్ ఆపరేషన్ చేయకపోతే మనం చేయలేము అనమాట. దట్ ఈస్ నాట్ పాసిబుల్. గాట్ ఇట్. సో వీ వాంట్ టు మాక్ ఇట్, దెన్ ఓన్లీ ఇట్ విల్ బి పాసిబుల్. గాట్ ఇట్. సో ఇది వర్క్ అవ్వలేదు, బట్ వర్క్ అవ్వడానికి వర్క్ అయ్యేలా చేద్దాం. by id screen. Okay, fine. Next, edit model తీసేద్దాం. So AA pattern means what exactly? So we are arranging it, means we are rendering it. We are acting it, means we are calling it. Then we are expecting it to be in the document అంటే ఆ బటన్ డాక్యుమెంట్ లో ఉన్నట్టు. గాట్ ఇట్. ఇక్కడ కూడా మళ్ళా మనం అది కూడా చెక్ చేయొచ్చు. టు బి ఇన్ ద డాక్యుమెంట్ బటన్ తీసుకున్నాం కదా. ఎక్స్పెక్ట్ btn డాట్ టు బి ఇన్ ద డాక్యుమెంట్. అది బటన్ అది ఉందా లేదా మనం చెక్ చేసుకోవచ్చు. దీని పక్కన పెట్టండి కాసేపు. నౌ అగైన్ డూ ఇట్. ఇక్కడ ఒక ఫెయిల్ అయింది. ఓకే, జస్ట్ ఇది యాక్చువల్గా దీని పక్కన పెట్టండి. విల్ రైట్ ఇట్ లేటర్. హ్యాండిల్ క్లిక్ దీన్ని కూడా పక్కన పెట్టండి. ఓకే, వీఆర్ నాట్ ఎక్స్పోజింగ్ ఎనీ ఫంక్షన్ కరెంట్లీ. టు బి ఇన్ ద డాక్యుమెంట్ దీన్ని పక్కన వెళ్దాం. ఇట్స్ పాస్ట్. సో మనం ఏంటంటే ప్రతిదీ ఇప్పుడు ఒక ఫంక్షన్ ని ఇది కాల్ అయింది, ఈ బటన్ ని ఫైర్ చేస్తే ఇది 1 అయింది అంటే యాక్చువల్ గా ఫంక్షన్ పనిచేస్తున్నట్టు. అలాగే మీరు లాగిన్ ఫంక్షన్ కానీ సైన్ అప్ కానీ ఏదైనా మీరు పనిచేస్తున్నట్టు రాయాలన్నమాట. గాట్ ఇట్. ఇప్పుడు మనం ఏఐ ద్వారా రాస్తాం. బేసికల్ గా యూనిట్ టెస్టింగ్ మొత్తం మీరు ఏఐ ద్వారానే రాస్తారు. ఏది కూడా మీరు ఓన్ గా రాయాలన్నమాట.
ఇప్పుడు నేను ఒకటి చూడండి ఇవన్నీ యూజ్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ 2 హ్యావ్ బీన్ కాల్డ్ అంటే ఒక బటన్ ఎన్నిసార్లు ఒక కాల్ అయిందా లేదా? 2 హ్యావ్ బీన్ కాల్డ్ టైమ్స్ అంటే ఎన్నిసార్లు కాల్ అయింది. గాట్ ఇట్. టు బీ ఇన్ ద డాక్యుమెంట్ అంటే ఆ టెక్స్ట్ డాక్యుమెంట్‌లో ఉందా లేదా? టు హ్యావ్ కంటెక్స్ట్ అంటే దాంట్లో ఆ టెక్స్ట్ ఉందా లేదా? గాట్ ఇట్. అలాగా. యూ కెన్ ఏబుల్ టు డూ. స్పై అంటే ఏదైనా ఒక ఏపీఐ కాల్ మీరు రియల్‌గా క్రియేట్ చేయలేరు. బట్ అది ఉన్నట్టు ఊహాగానం. గాట్ ఇట్. అలా చేయొచ్చు కదా! అది. సో, దాన్ని ఇప్పుడు చెక్ చేద్దాం మనం. మీరు డైరెక్ట్‌గా టెస్టింగ్ అయినా ఇలా చేయొచ్చు. రెండరింగ్ హలో వరల్డ్ అది గెట్ బై టెక్స్ట్ టు బీ ఇన్ ద డాక్యుమెంట్ అని కూడా చెక్ చేయొచ్చు మీరు. చూడండి. అంటే మీరు యాక్చువల్‌గా కాంపోనెంట్ ఏమి ఇవ్వలా ఇక్కడ. కాంపోనెంట్ యూ ఆర్ నాట్ గివింగ్ అట్ ఆల్. చూడండి. టెస్ట్ ఇస్తున్నాను. హలో వరల్డ్ అని జస్ట్ ఇస్తున్నా. మీరిది జస్ట్ ఊరికే ఎక్స్‌పెరిమెంటల్ పర్పస్‌కి యూ విల్ రెండర్ ఇట్. యూ విల్ రెండర్ సంథింగ్. హలో వరల్డ్ ఏదైనా ఒక బటన్ అయినా అనుకోండి. రెండర్ చేసిన తర్వాత ఎక్స్‌పెక్ట్ స్క్రీన్ డాట్ టెక్స్ట్ గెట్ బై టెక్స్ట్ టు బీ ఇన్ ద డాక్యుమెంట్. ఇప్పుడు మళ్ళీ చూడండి అది కూడా పాస్ అవుతది. మనకిక్కడ డీబగ్గర్స్ ఆపేద్దాం. హియర్ రైట్. ఎక్కడుంది? డీబగ్ కన్సోల్. వన్ పాస్, వన్ ఫెయిల్డ్. ఏది ఫెయిల్డ్? టు బీ ఇన్ ద డాక్యుమెంట్. ఇది ఫెయిల్ అంట. స్క్రీన్ డాట్ గెట్ బై టెక్స్ట్. హలో వరల్డ్ టు బీ ఇన్ ద డాక్యుమెంట్. ఇది రెండర్ అవ్వలేదు ప్రాపర్‌గా. వై? సో, మనం ఇలా ఇవ్వాలి. రెగ్యులర్ ఎక్స్‌ప్రెషన్ ఇస్తేనే మ్యాచ్ అవుతది. డైరెక్ట్‌గా అది మ్యాచ్ అవ్వదనమాట. ఓకే. రెగ్యులర్ ఎక్స్‌ప్రెషన్ ఎందుకంటే కేస్ సెన్సిటివ్ అన్నీ ఇట్ విల్ నీడ్ టు టేక్ కేర్ అనమాట. ఎందుకంటే హెచ్‌టీఎంఎల్‌లో బైండ్ అయినప్పుడు ఇట్ మైట్ బి నాట్ ఏ ప్రాపర్ ఫార్మాట్. డైరెక్ట్‌గా అది తీసుకురాలేదు. అంటే మనం ఈక్వల్ టు ఏమి ఇవ్వట్లేదు అక్కడ. గెట్ బై టెక్స్ట్ టు బీ ఇన్ ద డాక్యుమెంట్. హలో వరల్డ్. సో, యాజ్ ఇట్ ఈస్‌గా ఇద్దాం. లెట్స్ చెక్ నౌ. ఓకే. ఓకే. లెట్ ఇట్ బి. సో, మనం ఏం చేద్దామంటే ఇప్పుడు ఇది ఎందుకు ఫెయిల్ అవుతుంది? మీరు జాబే చేస్తున్నారు. యూ ఆర్ డూయింగ్ జాబ్. ఇట్ ఈస్ ఫెయిలింగ్. ప్లీజ్ ఫిక్స్ ఇట్. డైరెక్ట్‌గా ఇలా అడగొచ్చనమాట. అంటే ఎందుకు ఫెయిల్ అవుతుందనేది ఇట్ విల్ ట్రై టు అండర్‌స్టాండ్. వి డిడ్ కరెక్ట్ ఓన్లీ. మళ్ళీ ఒకసారి కాపీ చేద్దాం. ఎగ్జాక్ట్ టెస్ట్ ఇవ్వమని చెప్తుంది. బట్ ఇట్ స్టిల్ ఫెయిల్. అంటే ఇది కాన్ఫిగర్ అయిందా లేదా అడిగింది. అది కాన్ఫిగర్ మనం ఆల్రెడీ చేసాము. ఇప్పుడు మళ్ళీ చెక్ చేద్దాం ఒకసారి. ఓకేనా? అదే. దీన్ని ఇలా కాపీ చేసుకోవాలి. డైరెక్ట్‌గా చేస్తే మీకు ప్రాబ్లమ్ అవుతది. సో, ఇంపోర్ట్ ఆల్రెడీ ఉంది కాబట్టి దట్ ఈస్ ఫైన్. ఫార్మాట్ డాక్యుమెంట్. లెట్స్ రన్ వన్ మోర్ టైమ్. మనం జావాస్క్రిప్ట్ డీబగ్గింగ్ టెర్మినల్ తీసేద్దాం ఇంకా. వి డోంట్ వాంట్ దట్. జస్ట్ గో విత్ టెర్మినల్. ఓకే. ఇఫ్ ఇట్ ఈస్ ఫెయిలింగ్, లెట్ ఇట్ ఫెయిల్. విల్ ట్రై టు రీబిల్డ్ ఇట్. టు బీ in the document. మనం ఇచ్చింది కరెక్టేనా? ఎక్స్‌పెక్టేషన్ కరెక్టే. లెట్స్ చెక్ దిస్ ఆల్సో. యూనిట్ టెస్టింగ్ అంటే అంతే. యూనిట్ టెస్టింగ్ ఈస్ ఏఐ డ్రివెన్. నౌఎడేస్ విల్ బి రైటింగ్ టు బి ఇన్ ద డాక్యుమెంట్. మేబీ సంథింగ్ ఇష్యూ. లెట్ ఇట్ బి. సో, ఇప్పుడు నేనేం చేస్తానంటే ఐ వాంట్ టు ఇంటిగ్రేట్ ఏఐ ద్వారానే. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఏపీఐ కాల్ ఫేక్ ఏపీఐ ద్వారా. ఫేక్ ఏపీఐ దీన్ని కూడా ఒకసారి చేద్దాం. ఫేక్ ఏపీఐ జేసన్ ప్లేస్ హోల్డర్ ఉంది కదా! దీన్ని ఇంటిగ్రేట్ చేస్తా. ఇదే కదా! టు డూస్. డిస్‌ప్లే ఆల్ టు డూస్ ఇన్ ద న్యూ ఫైల్ which is users and make it end-to-end testing using white test and write test cases.
అంటే అది ఫంక్షన్ ఇంప్లిమెంట్ చేసి దాని టెస్ట్ కేస్ ఇంప్లిమెంట్ చేయమంటున్నా. యాక్చువల్‌గా మనం ఇక్కడ రాయం అది. జాబ్ చేసేటప్పుడు కోపైలట్‌లో వాడతాం. కోపైలట్ దే విల్ గివ్ యూ యూనిట్ టెస్టింగ్ మనం ఇంప్లిమెంట్ చేయం ఎప్పుడు గూడా. దట్ విల్ బి టైమ్ టేకింగ్ ప్రాసెస్. చూడండి జస్ట్ హలో వరల్డ్ కోసం మనకు చాలా టైం పడుతుందన్నమాట. ఇట్ విల్ బి చేస్తూ ఉండాలి రోజంతా. కాబట్టి విల్ బి యూజింగ్ టూల్స్ అన్నమాట. యూనిట్ టెస్టింగ్ అంతా టూల్సే ఇప్పుడు ఓన్‌గా ఎవరు రాయరు. ఎందుకంటే ఇట్స్ ఎ టైమ్ టేకింగ్ ప్రాసెస్ కాబట్టి. బట్ హౌ టు అండర్‌స్టాండ్, హౌ టు ఇంప్లిమెంట్ ఎవ్రీథింగ్ యూ విల్ గెట్ టు నో దిస్ వే. సో ఇక్కడ టీఎస్ కాన్ఫిగ్‌లో మనకి మాడ్యూల్ ఈఎస్ నెక్స్ట్ అలౌ జేఎస్2 అంటే జావాస్క్రిప్ట్ ఫైల్స్ కూడా అలౌ చేయాలి అని అలౌ జేఎస్2. ఓకే. వి కెన్ ఏబుల్ టు కాన్ఫిగర్ దట్. అంటే టైప్‌స్క్రిప్ట్ ఫైల్స్, జావాస్క్రిప్ట్ ఫైల్స్ 2 వాడుకోవాలంటే అలౌ జేఎస్2 పెట్టాలి. గాట్ ఇట్? సో ఇప్పుడు మనం టు డూస్ క్రియేట్ చేసింది కదా! టు డూస్‌లో ఫెచ్ టు డూస్ ఫెచ్ టు డూస్ ఇంప్లిమెంట్ చేసి సెట్ టు డూస్ మొత్తం ఫెచ్ టు డూస్ అంతా కాల్ చేసి దీనికి చూడండి డేటా టెస్ట్ ఐడి. ప్రతి దానికి డేటా టెస్ట్ ఐడి మెన్షన్ చేసి ఇట్ విల్ బి ఏబుల్ టు బిల్డ్ ఇట్. అంటే నేను మీకు చెప్పడానికి చూపిస్తున్నా. నౌ ఇఫ్ యూ గో టు హియర్ చూడండి డిస్క్రైబ్ చేసి యాక్సెప్ట్ చేస్తున్నా. బిఫోర్ ఈచ్ అంటే ఇవన్నీ టెస్ట్ మెథడ్స్ అన్నీ ఎగ్జిక్యూట్ అవ్వకముందు ఇట్ ఈస్ క్రియేటింగ్ వైట్ టెక్స్ట్ ఫంక్షన్ రెఫరెన్సెస్ అండ్ రీస్టోర్ ఆల్ మాక్స్. అంటే మాక్ అంటే ఉన్నది లేనట్టుగా క్రియేట్ చేయడం అన్నమాట. నేను ఇందాక చెప్పాను కదా! మాకింగ్ అన్నమాట. ఓకే. డిస్‌ప్లే లోడింగ్ స్టేట్ అంటే ఫస్ట్ టైమ్ లోడింగ్ స్టేట్ ఇంప్లిమెంట్ చేస్తున్నాం. మాక్ రిటర్న్ వాల్యూ టు డూస్‌ని రెండర్ చేసి లోడింగ్ టు బి ఇన్ ద డాక్యుమెంట్ లోడింగ్ ఉన్నట్టు. దాని తర్వాత 2 మాక్ ఆపరేషన్స్ తీసుకొని తర్వాత 2 మాక్ ఆపరేషన్స్ తీసుకొని ఇదిగోండి జావాస్క్రిప్ట్ ఫెచ్ ఆపరేషన్ యూజ్ చేసి ఇదే మాక్ రిటర్న్ చేస్తున్నట్టు తర్వాత లోడ్ అయిన తర్వాత అవి టు డూస్ లోడింగ్ అనేది ఉండదు. అంటే ఎందుకు ఉండదంటే డేటా లోడ్ అయిన తర్వాత టు డూస్ లోడింగ్ అని ఉండదు. దాని హెడరు, దాని లిస్టు, దాని చెక్ బాక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ లోడ్ అవుతాయి. ఓకే. ఎప్పుడైతే మళ్ళీ ఇంటర్నల్ సర్వర్ అంటే ఇది ఎర్రర్ కేస్. ఇదొక టెస్ట్ కేస్ అన్నమాట. అంటే ఎర్రర్ వచ్చింది. ఎర్రర్ వచ్చినప్పుడు మళ్ళీ లోడింగ్ ఆగిపోద్ది కదా! టు డూస్ ఎర్రర్ అని చెప్పి రావాలి కదా! ఫెయిల్ టు ఫెచ్ ఇంటర్నల్ సర్వర్ ఎర్రర్ అంతేనా? అంటే ఈ ఎర్రర్ కూడా రావాలి కదా! ఇదంతా చెక్ చేస్తుందన్నమాట. అంటే ప్రతీదీ కూడా ఇట్ ఈస్ చెకింగ్. చూడండి పాస్ అయింది. డిస్‌ప్లే లోడ్, టు డూస్ అపాన్ సక్సెస్‌ఫుల్ అండ్ ఎవ్రీథింగ్. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇంప్లిమెంట్ రియాక్ట్ రెడక్స్ విత్ స్టోర్ అండ్ సెలెక్టర్స్ అండ్ రెడ్యూసర్స్ అండ్ యాక్షన్స్ ఫర్ ద టు డూస్ అండ్ ఇంప్లిమెంట్ యూనిట్ టెస్టింగ్ ఫర్ దట్. జస్ట్ ఇలా ఇచ్చినప్పుడు ఏమవుతది? నేను దీనికి మొత్తం యూనిట్ టెస్టింగ్ రాయాలి. సో నేను అంటే ఇప్పటి వరకు ఏందంటే మనం ఓన్‌గా యూనిట్ టెస్టింగ్ ఎప్పుడు రాయము. దాన్ని అర్థం చేసుకోవాలంటే ఇట్స్ ఎ డిస్క్రైబ్ ఫంక్షన్. దాని లోపల మనకి బిఫోర్ ఈచ్ అంటే ఆల్ ద టెస్ట్ కేసెస్ రన్ అవ్వకముందు బిఫోర్ రన్నింగ్ ఆల్ టెస్ట్ కేసెస్ వి నీడ్ టు సెట్ అప్ ఫెచ్ ఫంక్షన్ అంటే మాకింగ్ ద జావాస్క్రిప్ట్ ఫెచ్. యాక్సియోస్ అయినా ఇవ్వచ్చు మీరు. కానీ బై డిఫాల్ట్ అది యాక్సియోస్ మాక్ ఫెచ్ తీసుకుంది. అంటే జావాస్క్రిప్ట్ ఫెచ్. ఆఫ్టర్ అంటే రిజాల్వ్ ఆల్ ద మాక్స్. అంటే అన్ని మాక్స్‌ని క్లియర్ చేసేసి మెమరీ లీక్స్ కాకుండా ఉన్న మెమరీని దాన్నేమంటే ఫ్రీ అప్ చేయడం అలా అనుకోండి. ఇప్పుడు నేనేం చేశానంటే ఐ యామ్ ఆస్కింగ్ ఫర్ ఇంప్లిమెంటింగ్ దిస్ ఫర్ ద రెడక్స్ స్టేట్ మేనేజ్మెంట్ ఫర్ దిస్. రెడక్స్ థంక్. రెడక్స్ టూల్ కిట్ అన్ని ఇన్‌స్టాల్ చేసింది. ఇట్ ఈస్ ఆటోమేటిక్‌లీ డన్. నో ఇష్యూస్ ఇన్ దట్. సో స్టోర్ క్రియేట్ చేసింది. స్టోర్‌లో స్లైసెస్ క్రియేట్ చేస్తుంది. యాప్‌లో చేంజెస్ చేస్తుంది. ఆఫ్టర్ ఆల్ ఇట్ విల్ ఇంప్లిమెంట్ దిస్ వన్ ఆల్సో. టు డూస్ ఇంప్లిమెంట్ అయింది. You can do testing anyway, like using AI only because దట్ ఈస్ వాట్ వి విల్ డూ ఇన్ ద జాబ్ అన్నమాట. సో మీరు యాంటీ గ్రావిటీ ఉండదు మీకక్కడ. మీరేం చేస్తారంటే దీన్ని యూజ్ చేసుకొని జనరేట్ చేసుకోడు. యూ కెన్ క్రియేట్ ద ఫైల్స్. ఇందాక ఏదైతే మన ఇష్యూ వస్తే సాల్వ్ చేసామో అలాగే వి కెన్ ఇంప్లిమెంట్ యూజింగ్
మైక్రోసాఫ్ట్ కోపైలట్ కింద జాబ్లో మీరు ఇదే వాడతారు. మీరు ఓన్గా రాయరు. ఇప్పుడు కాదు, ఎప్పటికీ రాయరు. అంతకు ముందు కూడా రాసేవాళ్ళం కాదు. 2-3 ఇయర్స్ నుంచి కూడా రాసేవాళ్ళం కాదు. చాట్ జీపీటీ వచ్చినప్పటి నుంచి కూడా రాయట్లేదు అనమాట. ఓకే, దట్ ఇస్ వాట్. ఫైన్, లెట్స్ చెక్ నౌ. దీనికి స్టోర్ ఇంప్లిమెంటేషన్ అయిపోయింది. ఈ స్టోర్కి కూడా మన యూనిట్ టెస్టింగ్ రాయొచ్చు అనమాట. కాబట్టి ఈ స్టోర్కి కూడా మన యూనిట్ టెస్టింగ్ రాయొచ్చు. To do test, test. What we will do now? Implement testing for store and red users. You can implement for this one also. Student pending state to do slice text.js. అది ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. ఓకే, ఇట్స్ ఇంప్లిమెంటెడ్. ఫెచ్చింగ్, ఫుల్ఫిల్డ్, రిజెక్టెడ్ అన్ని సక్సెస్ అయ్యాయి. అంటే ఎవ్రీథింగ్ వాస్ ఇంప్లిమెంటెడ్ అనమాట. చూడండి అది ఎలా చేసింది. సో ఇట్ ఈస్ డిస్క్రైబింగ్ ఇనిషియల్ స్టేట్, ఐటమ్స్, లోడింగ్, ఎర్రర్. ఇది మీకు తెలుసు. తర్వాత టెస్ట్ టు డూస్ రెడ్ యూజర్ బై డిఫాల్ట్ అన్డిఫైన్డ్ ఇనిషియల్ స్టేట్. దాని తర్వాత ఫెచ్ అయిన తర్వాత ఫెచ్చింగ్ పెండింగ్ టైప్ ఇనిషియల్ స్టేట్, ఏదైనా ఎర్రర్ ఉంటే ప్రీవియస్ ఎర్రర్ యాక్షన్. లోడింగ్ ట్రూ టు బి నల్, ఫెచ్చింగ్ పెండింగ్ కాబట్టి. అదే ఫుల్ఫిల్డ్ అయితే టైప్ వచ్చి మాక్ పేలోడ్, మనం ఆల్రెడీ మాక్ పేలోడ్ తీసుకున్నాము, అది ఇనిషియల్ స్టేట్. లోడింగ్ ఫాల్స్ కదా, అంటే ఫుల్ఫిల్డ్ అంటే కంప్లీట్ అయినట్టు. తర్వాత ఎర్రర్ అయితే లోడింగ్ ఫాల్స్ బట్ ఎర్రర్ ఫెయిల్ టు ఫెచ్ సంథింగ్. ఇక్కడ మనం ఇచ్చున్నాం ఆల్రెడీ, అది ఫెయిల్ టు ఫెచ్. అంటే ఎక్స్పెక్టేషన్ టు బి ఈక్వల్ టు దిస్ వాల్యూ, టు బి ఫాల్స్, టు బి ఈక్వల్ టు. నేను ఇందా చెప్పాను కదా, దాన్ని అసిమెట్రిక్ మ్యాచెస్ అంటాం. అంతే. యూనిట్ టెస్టింగ్ చాలా ఈజీ చూడడానికి. అది ఏ ఇచ్చేస్తుంది. మనం కూడా 3-4 ఇయర్స్ బ్యాక్ ఓన్గా రాసేవాళ్ళు, చాలా టైం పట్టేది. బట్ ఏ వచ్చిన తర్వాత యూనిట్ టెస్టింగ్ ఈస్ వెరీ ఈజీ. అంటే యూనిట్ టెస్టింగ్ రాయడానికి కొన్ని టీమ్స్ ఉండేవన్నమాట అంతకు ముందు రోజుల్లో. ఇప్పుడు మనమే రాసుకుని స్పాట్లో మనమే క్రియేట్ చేసేసుకుంటాం అన్నమాట. దే ఆర్ ఆల్సో డెవలపర్స్, బట్ దానికి సపరేట్గా స్టోరీస్, దానికి సపరేట్ వర్క్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు మీరు ఇంప్లిమెంట్ చేసే కోడ్తోనే యూనిట్ టెస్ట్ రాయమంటున్నారు. వాట్ ఇట్ అట్లా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే హైఫన్ కవరేజ్. కవరేజ్ అంటే ఏంటి అంటే హౌ మెనీ లైన్స్ ఆర్ కవర్డ్, హౌ మెనీ ఫైల్స్ ఆర్ కవర్డ్, ఎవ్రీథింగ్ కవరేజ్ అంటారు మనం. సో ఐ థింక్ కవరేజ్ టెస్ట్ ఇంపోర్ట్ ఎన్వైరన్మెంట్ పబ్లిక్ src కాంపోనెంట్. కోడ్ కవరేజ్ అంటాం. సో కోడ్ కవరేజ్ వస్తుంది, చూపించట్లేదు. మనం ఏం చేద్దాం అంటే విల్ సెటప్ ద కోడ్ కవరేజ్. సెటప్ కోడ్ కవరేజ్ అండ్ డిస్ప్లే index.html ఫర్ కవరేజ్ ఇన్ ద కవరేజ్ ఫోల్డర్. అంటే కవరేజ్ ఫోల్డర్లో డిస్ప్లే చేయమని చెప్తాను. అంటే ఇక్కడ మనకు ఒక ఫైల్ క్రియేట్ అవుతుంది అనమాట, కోడ్ కవరేజ్. కోడ్ కవరేజ్ అంటే ఏవేవి కవర్ అయ్యి ఏవేవి కవర్ అవ్వలేదు, మనం ఏవి కవర్ చేయాలి అని చెప్పి సెట్ చేసుకోవచ్చు. కవరేజ్ మనం ఇన్స్టాల్ చేయలేదు, కవరేజ్ 8 అనే npm ప్యాకేజ్ మనం ఇన్స్టాల్ చేయలేదు కాబట్టి ఇప్పుడు ఇన్స్టాల్ చేసి ఆటోమేటిక్గా చేపిస్తున్నాము. సో వైట్ కాన్ఫిగ్లో అది కాన్ఫిగర్ చేస్తుంది. ఏది కోడ్ కవరేజ్ కోసం చూడండి. కవరేజ్ టెక్స్ట్ HTML ఫైల్ V8 ఇంజన్. క్రోమే కదా V8 ఇంజన్ అంటే, బై డిఫాల్ట్ V8 ఇంజన్లో సెట్ చేస్తున్నాం మనం. సో అది ఎప్పుడైతే క్రియేట్ చేస్తుందో అప్పుడు కవరేజ్ అనే ఫోల్డర్లో ఏ కాంపోనెంట్స్ ఏంటి మొత్తం A to Z కవర్ అవుతుంది అనమాట. గాట్ ఇట్. సో లెట్స్ టెస్ట్ ఇట్ వన్ మోర్ టైం. వైట్ టెక్స్ట్ హైఫన్ కవరేజ్ అని ఇస్తే ఇట్ విల్ రన్ ద కవరేజెస్. ఓకే, కవరేజ్ రన్ చేసిన తర్వాత మన కవరేజ్ ఫోల్డర్లో అప్డేట్ అవుతుంది. కవరేజ్ ఫోల్డర్ అప్డేట్ అవుతుంది. ఈ కవరేజ్ ఫోల్డర్లో index.html ఉంటుంది. రివీల్ ఇన్ ఎక్స్ప్లోరర్, డబల్ క్లిక్ అండ్ యూజ్ ఇట్. index.html మీరు ఎప్పుడైతే యూజ్ చేస్తారో కోడ్ కవరేజ్ చూడండి సేమ్. యాంగులర్లో కూడా సేమ్ ఇలానే ఉంటుంది. అంటే కాంపోనెంట్స్లో చూడండి 80 బ్యాక్కి వెళ్దాం.
ఆల్ ఫైల్స్‌లో కాంపోనెంట్స్‌లో 88% కోడ్ కవరేజ్. అంటే బేసికల్‌గా జాబ్‌లో మీ ఒక ప్రాజెక్ట్ 85% కంటే ఎక్కువైతేనే యూ విల్ రిలీజ్ ఆన్‌లైన్ యూ ఆర్ యాక్సెప్టింగ్. అదర్‌వైజ్ ఇట్ విల్ నాట్ బి యాక్సెప్టెడ్. ఓకే. దీన్ని క్లిక్ చేస్తే కౌంటర్ అనే ఫంక్షన్‌లో 90 స్టేట్మెంట్స్ ఏవి కవర్ అవ్వలేదో మనం చెక్ చేయొచ్చు. క్లిక్ చేయండి ఇక్కడ. ఇది కవర్ అవ్వలేదు. ఓకే. ఇవి కవర్ అవ్వల. మిగతాయన్ని కవర్ అయ్యాయి. ఓకే. కవర్ అయినట్టు మీకు అర్థమవుతుంది. గ్రీన్‌లో ఉన్నాయి. రెడ్‌లో ఉంటే కవర్ అవ్వనట్టు. ఓకే. టు డూస్‌కెళ్దాం. టు డూస్‌లో గూడా ఇక్కడ ఇది కవర్ అవ్వలేదు. మిగతా ఇక్కడ గూడా ఇది కవర్ అవ్వలే. మిగతా అంతా కవర్ అయింది. దానివల్ల మనకేం ప్రాబ్లమ్ లేదు. సో, ఓవరాల్ ఎంత 87, 94 ఓవరాల్ ఎంత 88.67 అంటే ఇట్ ఈస్ ఓకే. అది సరిపోద్ది మనకి. ఇట్ ఈస్ యాక్సెప్టబుల్ అన్నమాట. ఆర్ యూ గెట్టింగ్ మై పాయింట్? దట్ ఈస్ ద కోడ్ కవరేజ్. అంటే ఏ లైన్‌లు కవర్ అయ్యే యూనిట్ టెస్ట్ ద్వారా 85% కంటే ఎక్కువ ఉంటేనే ఇట్ ఈస్ పాసిబుల్ టు రిలీజ్ ఇన్ ఆన్‌లైన్. ఓకేనా? I'm posting this to the GitHub. Added changes for the unit testing in React with white test. Okay. So you can able to use this. నేను పుష్ చేస్తున్నాను. పుష్ చేసి మీకు ఇచ్చేస్తాను ఇది. ఓకేనా? React testing practice. Okay. I'm uploading this in the Senac website. You can use this. Testing app link అన్నమాట. Okay. You can run and try to use it. Okay. I'm saving this module. So that's all. రేపు లాస్ట్ మాడ్యూల్ నార్మల్‌గానే మాన్యువల్‌గానే చేయాలి. ఫీచర్స్ అన్నమాట. ఫీచర్స్ డిస్కషన్ 16, 17, 18 ఫీచర్స్ కరెంట్ అవన్నీ నేను చెప్తాను. అది అయిపోయిన తర్వాత ఎల్ నుంచి జావా, పైథాన్, నోడ్.js, సి#, ఎవరికి వాళ్ళకి సరిపోద్దన్నమాట. గాట్ ఇట్? సో you can practice the same. You can use this material also and go forward. Okay. Thank you so much.